మనం ఎంతవరకు ప్రభు చేసిన కార్యానికి ఆ భక్తి జీవితాన్ని కనపరుస్తున్నాం? న్యాయవంతమైన భక్తిని చేస్తున్నాం, న్యాయవంతమైన ప్రార్థన చేస్తున్నాం, న్యాయవంతమైన ఆరాధన చేస్తున్నాం, న్యాయంగా దేవుని మార్గంలో ఎంతవరకు మనం నడుచుకుంటున్నాం, మన కుటుంబాన్ని ఎంతవరకు నడిపిస్తున్నాం అన్నదే ఆలోచన చేయవలసినటువంటి విషయం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులందరూ కూడా పరలోకానికి చేర్చబడ్డారు. అయితే మనము కూడా పరలోకానికి చేర్చబడవలసిన వారమే. అయితే మన కాలము ముగించబడే ముందు ప్రభు కొరకు మనం బ్రతికే విధానమే లెక్కలోకి వస్తుంది. ప్రభు కొరకు జీవించే జీవిత విధానమే దేవుని యొక్క లెక్కలోనికి వస్తుంది. ఆయన జీవ గ్రంథంలో మన గురించి ప్రతిదీ A to Z రాయబడి ఉంటుంది. మన మాట గురించి, చూపు గురించి, ఏమండి, మన చేతులతో చేసిన పనుల గురించి, మన కాళ్ళతో నడిచిన కాలి నడకలను గురించి, ఏమండి, మన హృదయంతో ఆలోచించినటువంటి హృదయ ఆలోచనల గురించి, మన మనస్సు ఏ విధమైనటువంటి తలంపులు ఉద్దేశాలు కలిగి జీవించింది అని ప్రతి దాని గురించి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోక సంబంధమైనవి మనకు శాశ్వతం కాదు, ఈ లోక సంబంధమైనవి మనకు శాశ్వతం కాదని ప్రతి క్రైస్తవుడు ఎరగాలి.